ఆకట్టుకునే వస్త్రాలు, అందమైన బొమ్మలు, అద్భుతమైన హస్తకళలు, నోరూరించే వంటకాలు, అలరించే నృత్యాలు ఇలాంటివన్నీ ఓ చోటుకు తెచ్చింది సరస్ మేళా. గుంటూరులో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ జాతీయ స్థాయి ప్రదర్శన ప్రజలను ఎంతగానో మురిపిస్తోంది. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలు, చేతి వృత్తుల కళాకారులకు ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల వేళ సందడిగా సాగుతున్న సరస్ మేళా గురించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. గుంటూరులో అఖిల భారత స్థాయిలో జరుగుతున్నటువంటి డ్వాక్రా బజార్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 300 మంది మహిళలు వచ్చి ఇక్కడ తయారు చేసినటువంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఆహార పదార్థాలు కావచ్చు, చేతి కళ్ళకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు, అన్నిటిని కూడా కొలువు తీర్చారు. ఇక్కడందరూ కూడా వాటన్నిటి కూడా విక్రయానికి కూడా అందుబాటులో ఉంచారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈ మహిళా సంఘాలన్నీ కూడా ఏర్పడ్డాయి. వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు ఇక్కడ చోటు కల్పించారు. తద్వారా వారికి మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కళాకారులతో పరిచయాలు పెరగడం ద్వారా అక్కడ వారు అనుసరిస్తున్నటువంటి మార్కెటింగ్ విధానాలపై అవగాహన పెంపొందించేందుకు వీలుగా కూడా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. దీన్ని సరస్ మేళగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వస్తువుల విక్రయాలే కాకుండా ఇక్కడ విందు, ఆటపాట ఇవన్నీ కూడా ఉండే విధంగా కూడా ఈ మేళాకు రూపకల్పన చేశారు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా సరస్ మేళాను ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సరస్ మేళాకు గుంటూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు తరలి వచ్చి ఆ సందర్శనను తిలకించారు. అలాగే ఇక్కడ వస్తువులను కూడా కొనుగోలు చేశారు. మేము చేసే ఫుడ్ ఐటమ్స్ కానీ, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ అవన్నీ ప్రమోట్ చేసుకుంటూ అన్నీ పెట్టుకున్నాము. వస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు, క్వాలిటీ ఇస్తున్నాం ప్రోడక్ట్స్ అన్నిటికీ. వస్తున్నారు, తీసుకుంటున్నారు, చక్కగా టేస్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. బాగా ప్రమోట్ అయిందండి. పక్క షాప్ వాళ్ళు కూడా వచ్చి మా టేస్ట్ చూస్తున్నారు. వెళ్ళే రోజు మేము తీసుకుంటాం, మా స్టేట్లో కూడా మేము చూసుకుంటాము, మీకు ఆర్డర్లు ఇస్తాం మేము కూడా అన్నారు. సరస్ ప్రోగ్రాంకి రావడం జరిగిన తర్వాత మాకు వ్యాపారం అయితే చాలా బాగుంది. అలాగే వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలాగ కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి, మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే ఐడియాలు అయితే మాత్రం చాలా బాగా తెలుస్తున్నాయి. మాకు వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతుంది. సరస్ ప్రోగ్రాంలో జరిగినట్టు మాకు వేరే చోట జరగలేదు. మా ప్రోడక్ట్ని ఎలాగా మేము జనాలకి అందించగలుగుతాము, ఇంకా ఏమేమి కొత్తగా చేయగలుగుతాము, బిజినెస్లో డెవలప్మెంట్ ఏంటి, మేము ఇంకా ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నామండి సరస్ ప్రోగ్రాంలో. సరస్ మేళాకు వచ్చేటువంటి సందర్శకులు వారి పిల్లలకు వినోదాన్ని పంచేందుకు వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ జోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాదాపు 10 రకాల ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి వారందరూ కూడా తమ పిల్లల్ని ఇక్కడ కొద్దిసేపు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిపిస్తూ వారు కూడా సంతోషం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చే షాపింగ్ చేసిన తర్వాత పిల్లలు కూడా కొంత వినోదం పొందాలని చెప్పి కూడా భావిస్తుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సెలవులు కూడా కావడంతో ఆ పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 15 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వంటకాలన్నీ కూడా ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్స్లో అందుబాటులో ఉన్నాయి. కిడ్స్ జోన్ కానీ లేకపోతే ఆహారశాలను కానీ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డ్వాక్రా బజార్ అంటే ఇంకా మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని ఐటమ్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే నుంచి, ఫుడ్ స్టాల్ నుంచి, నెక్స్ట్ బట్టల నుంచి, మన సంక్రాంతికి అందరం మనం బట్టలు షాపింగ్ చేస్తాం. అన్నీ ఒకే దగ్గర పెట్టి అన్నీ చాలా చక్కగా సమకూర్చారండి. సరస్ మేళా కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు లోగో కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. గుంటూరుగానే మనకు మిర్చి గుర్తుకొస్తుంది. ఆ మిర్చికి మన సంప్రదాయ తెలుగు చీరకట్టును కట్టి ఈ లోగోను డిజైన్ చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ అలితో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.